చంపాలి దీన్ని. ఆద్యా మా ఎప్పుడొచ్చావు? ఇందాకే 10 minutes అయింది. అది లైవ్. ఏమైనా తిన్నావా? తిన్నానమ్మా. గుడ్. రా. నిన్ను చూడాలనిపించి వచ్చేసా. ఆల్ ఓకే? యా అన్నీ ఓకే అమ్మా. నీకు తెలిసిందే కదా, కోర్టు కేసులు సేమ్ అమ్మా, ఏం మారలేదు. ఉంటావా? ఎప్పటిలాగే వెంటనే బయలుదేరుతావా? ఇంకో వారం రోజులు ఇక్కడే ఉంటానమ్మా. గుడ్ గుడ్. రా. అమ్మా వచ్చేటప్పుడు ఫ్యాక్టరీకి వెళ్ళొచ్చా? చిరంజీవిని చూసా. కీర్తన తీసుకొచ్చింది. నువ్వు కూడా నాకు మెసేజ్ చేసావు కదా. యా నీకేమైనా ఇబ్బంది అయితే? నీ వల్ల నాకు ఇబ్బంది ఏంట్రా? ఎప్పుడూ ఏదోటి అడిగే కూతురైతే ఆలోచించాలి. ఎప్పుడో ఏదోటి అడుగుతా. పర్లేదు ఉండని, తన వర్క్ చూసుకుని వెళ్ళి. ఓకే. బైది పేరు నీకోసమే కొన్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ఏం చేస్తుందో అయిపోయాను, చంపేస్తుంది. చేసింది. చెప్పండి నాద్య. కలవాలి అంటే నాకు చిన్న పని. నన్ను రమ్మంటావా? అంత రిస్క్ ఎందుకులేండి, నేనే వస్తాను. హాయ్. తిన్నారా? లేదు. తినిపిస్తావా? మైండ్ పనిచేస్తుందా నీకు? ఏం చేస్తున్నావో తెలిసి చేస్తున్నావా? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది నీ నుంచి. మీ అమ్మగారిని ఎలాగా నొప్పిస్తాను నాద్య? ఆల్రెడీ నేను నచ్చినట్టు. దానిలో కనిపిస్తుందా మా అమ్మ నీకు? నువ్వు ఎంత ఒపీనియన్ క్రియేట్ చేసినా సరే అబద్ధం చెప్పవచ్చావని తెలిస్తే ఇంకంతే. అసలు ఆ నిజం తెలిసే లోపల నేను ఏదో మేనేజ్ చేస్తా కదా. ఏంటి తెలిసే లోపం? ఎవరి కోసమో నేను మా అమ్మని పోగొట్టుకోలేను. నీలో చాలా బెస్ట్ క్వాలిటీస్ ఉన్నాయనుకున్నాను, ఇవాళే తెలిసింది నీ బెస్ట్ క్వాలిటీ ఏంటో. యు సెల్ఫిష్. ఇంత సెల్ఫిష్గా ఉంటే లైఫ్ అంతా నీతో నువ్వే ఉంటావు. అండ్ రేపు కనుక నువ్వు వెళ్ళకపోతే ఒక్క క్షణం కూడా ఆలోచించను, స్ట్రైట్కి వెళ్ళి మా అమ్మ ముందు నించుంటా. అమ్మా, చిరంజీవి గారు నీకేదో చెప్పాలనుకుంటున్నారు. చెప్పు చిరంజీవి. అక్క. ఏ సుమిత్ర రారా. ఏంటున్నట్టుండి? సరితక్కెక్కడా? ఇక్కడే ఎక్కడ ఉండుంటుంది. ఏమైంది? 2 రోజుల క్రితం ప్రవళికం చూశాను. నన్ను చూడగానే దాటేయడానికి ప్రయత్నించింది. బలవంతంగా తీసుకెళ్లాను. ఎంక్వైరీ చేస్తే తెలిసిందక్క, పెళ్ళైన 2 వారాలకే వాళ్ళ నానుచి వాణ్ణి తీసుకెళ్ళిపోయాడంట. ఇన్ని రోజులు తనొక్కతే ఫ్రెండ్ ఇంట్లో ఉందంట. నువ్వున్నావని ధైర్యం చెప్పి తీసుకొచ్చానక్క. ఎక్కడుంది? ఎందుకొచ్చావు? వెళ్ళిపోయిందని మట్టించట్టే వెళ్ళిపోకుండా తిరిగి ఎందుకొచ్చావు? మాట్లాడవేంటి? 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 పరువు తీసిందానివి. పిచ్చి పట్టిందా నీకు? ఎవరినో కొడుతుంది ఏంటలా? ఎవరినో కొడితే ఎందుకు ఊరుకుంటారు భయ్యా? తన సరిత కూతురే. మరీ అలా కొట్టేస్తుందా? 4 రోజుల్లో పెళ్ళనగా ప్రేమించినోడితో లేచిపోతే కొట్టగా కప్పు నూడిల్స్ పెడద్దా? ఎక్కడికో పోయి చావచ్చుగా. ఇక్కడికి వచ్చి మళ్ళీ నా పరువు తీస్తుంది. ఎవడో చేసిన ఏదో పనికి మన ఇంట్లో ఆడపిల్లని చంపుకుంటావా? సరిత కోపంలో కూడా న్యాయం ఉంది భయ్యా. న్యాయం నీ కోపం కాస్త తగ్గించుకుంటా. ఉంటది. దీని ముఖం చూస్తుంటే ఒళ్ళు మండిపోతుంది నాకు. ఆద్య, తనని ఇంటికి తీసుకెళ్ళు. పరువు తీసి పడేసింది. పాపం భయ్యా అమ్మాయి. పాపమా? మరి ఇందాక సరిత కోపంలో న్యాయం ఉందన్నా? అంటే ఆ రోజు అనుకోకుండా ఎవడో ఒకటి సాయం చేసి ఉండొచ్చేమో, వాడి వల్లే వాళ్ళ పెళ్లి జరుగుండొచ్చేమో. ఇలాంటి పరిస్థితుల్లో వాడు తను చూస్తే పాపం అనే అంటాడేమో. ఇన్నేమోలు ఉన్నాయంటే వాడికి నీకు సంబంధం ఉందేమో. వాసు గారు, నోర్మూరా ప్రేమ్. ఓ అమ్మాయి మమ్మీ.
ఆ ఫేస్ చూడు నాకే ఎందుకు డ్రైవర్ వస్తుంది? మేనేజర్ బోత్ ఆర్ నాట్ సేమ్ గాడిద. హలో మిమ్మల్ని ఒకసారి ఇటు ఒక్కసారి పక్కకి ఇక్కడికి ప్లీజ్ ఒక్క నిమిషం. ఏంటండి ఇది వాళ్ళ నాన్న వచ్చి తీసుకెళ్ళిపోవడం ఏంటి? ఏమైంది అసలు? ప్లీజ్ నన్నేం అడగొద్దు. అడగకుండా ఎలా ఉంటాను? నా వల్లేగా మీ పెళ్లి జరిగింది. ఆ రోజు దగ్గరుండి మీ పెళ్లి చేసి నేను ఈ రోజు మీకు సమస్య వస్తే అడగకుండా ఎలా ఉంటాను? ఆ? ఏంటి తన పెళ్ళి నువ్వే దగ్గరుండి చేసావా? అంటే అద్య ఎక్కడ దొరికావురా స్వామి నువ్వు నాకు? ఆల్రెడీ అబద్ధం చెప్పి తిరుగుతున్నావు. దానిపైన నీ వల్లే తన లైఫ్ ఇలా అయిందని మా అమ్మకి తెలిస్తే ఇంకా డిస్కషన్ కూడా ఉండదు. ముందు నువ్వు ఇక్కడి నుంచి దయచే. మా చావేదో మేము చేస్తాం. మధ్యలో వదిలేసి ఎలా వెళ్తానండి? ఇంటికి వెళ్తే మా అమ్మ అన్నం కూడా పెట్టదు. పెట్టకపోతే పెట్టుకొని తిను. నన్ను మా అమ్మని బాధ పెట్టడం కోసమే నువ్వు వచ్చావు కదా? తడ్డా కుత్తా టామీ సద్దా కుత్తా కుత్తా ఏంటే? హమార్కో ఫీలింగ్ నై రతే. నీకు మీ అమ్మకు వస్తే బాధ, నాకు ప్రవళికకి వస్తే కాదా? నిన్ను వినాద్య, ఫస్ట్ టైం నేను ఆటోలో కలిసినప్పుడు నీ సిచ్యువేషన్ అర్థం చేసుకుని నేను పక్కనే ఉన్నాను కానీ పారిపోయానా? అప్పుడు నువ్వెవరో కూడా నాకు తెలియదు, కానీ వాళ్ళ పెళ్లి జరిపించింది నేను. వదిలేసేయాలి నువ్వు. చెప్పేది షో తన ప్రాబ్లం సాల్వ్ అయిన తర్వాత నువ్వు చెప్పకపోయినా నేనే వెళ్ళిపోతా. ఒట్టు. నువ్వే సెల్ఫిష్, నేను కాదు. ఇంత సెల్ఫిష్గా ఉన్నావు అనుకో, లైఫ్ మొత్తం నీతో నువ్వే ఉండవు. చాలు, నా వల్ల ఎవరు ఇబ్బంది పడద్దు. ఆడి ఊరు ఆడి బాబు పేరు సాయి కృష్ణ. అదే పేర్రా. అంటే ఏ గుడి పంతులో ఏ బడి పంతులో అయి ఉంటాడు. సాఫ్ట్ రా. ఎగ్జాక్ట్లీ. ఆడెవరో నిల్చున్నాడు, అడుగుదామని. సాయి కృష్ణ ఎక్కడ అడుగుదాం. కరెక్ట్ గా అడ్రస్ చెప్పడానికి నిల్చుంటారా కొందరు. అవునరా పండి. అరే తుతుంబర్, సాయి కృష్ణ గారు ఇల్లు ఎక్కర్రా? అంతిచ్చావేంట్రా? పోయాడా ఏంటి? నేను ఆయన దగ్గరికి వెళ్తున్నా. సరే పద మరి. అరే నా మీద మీ టైర్డ్ అయిపోయి నువ్వు డ్రైవ్ చెయ్యి. సాయి కృష్ణ పేరేంట్రా? అబ్బా అటే కదా. అదే. అరే నాకున్న టెంపర్ కి ఆ సాయి కృష్ణుని కొట్లే ఉంటా. ఆయనే సాయికృష్ణ. సాయికృష్ణ గారు, వాళ్ళు మిమ్మల్ని కలవడానికి వచ్చారు. చెప్పండి. మిమ్మల్నే. ఏం పని నాతో? మిమ్మల్నే చెప్పండి. What is happening in the world, sir? Wave after wave, wave after wave. More than 3 waves, we are seeing more waves, sir. Monday, Saturday, I won't eat non-veg, sir. Rajahmundry to Russia, how much distance, sir? Same distance, sir. Russia to Rajahmundry. If you want to drink, you have to drink. President Medal, Special Status, Malabar House, Door House, Royal Arms, Royal Palace, Silver Strips, Golden Strips, Calendar, White and Blue. Cold. Boom. ఏమంటున్నాడయ్యా వీడు? ఆ? ఎందెట్టే మమ్ముటి లాలెట్ట కుప్పాయం ముట్టాయం అయ్యప్పానం కోశం సుధాత్యం సోఫ్యం ఎర్నాకులం త్రివేంద్రియం కున్నూరు మున్నారం ఒబిక్రానుం అమీర్ షారుఖ్ ఖానుం సల్మాన్ ఖానుం ఫహాద్ ఫాజిలింద్ పుష్ప ఎద్దవండి ఎల్లమెల్ వెస్ప అల్ఫాన్సే పుత్రేన్ లూసిఫర్ సీయుసున్ ప్రీస్ట్ అమెజాన్ ప్రైమం హోమ్స్
వీడు భూమ్ అంటాడు, వాడు హోమ్ అంటాడు. ఏం కావాలరా వీళ్ళకి? చెప్పండి. మనికే మగే హితే ముదువేనురా హెంగు ఏవి అవి ఏవి? మా ఇంద లంగమ్మ దవట్టెనా ಹುರು ಪೆಮ್ಮಕ್ಕ ಪಟ್ಟಲೆನ ಯುವನಾರಿ ಪಾನಿಪೂರಿ ಸುಕುಮಾಲೆ ನಂಬತಮ್ಮ ಇನ್ನು ಲಾಂಡ್ರಿ ಬಟ್ಲೇನಾ ಇನ್ನು ಬುಟ್ಲ ಪೆಟ್ಲೇನಾ యువనారి పానీపూరి వెనకెళ్ళి పారిపోదమ్మా పారిపోతే ఇడ్లీకి మటన్ కూర, నాటు కోడికి రాగి సంగటి, అన్నంలోన చేపల పులుసు అందరికీ తెలుసు. హాయ్ ప్రశాంత్, హౌ ఆర్ యూ? యు రిమెంబర్ మీ? ఐ ఫైట్ ఫర్ యూ దట్ డే ఫర్ మ్యారేజ్. యా బ్రదర్, ఐ గెట్ ఇట్. నాన్న, వీళ్ళు నా కాలేజ్లో సూపర్ సీనియర్స్ నాన్న. వీళ్ళు బెంగాలీస్ అన్నమాట. శ్యామ్ సింగ్ రాయ్. సో వై యూ లీవ్ హర్? ఐ నో లీవ్ హర్. మై ఫాదర్ మీ గురించి గొప్పగా చెప్తున్నాను నాన్న. మై ఫాదర్ అండ్ హిస్ గూన్స్, దే కమ్ కిక్డ్ మీ అండ్ బ్రింగ్ మీ హియర్ ఫోర్స్ఫుల్లీ. అది అంటే అందరం కలిసి మెలిసి ఉంటామని చెప్తున్నాను. Understand. She very sad. Her mother heavy beating. You won't come. So many problems will come. If my father knows you are talking about her, he will kill me and bury my dead body in the backyard. If you don't come, I will kill you and bury your dead body in the same backyard. No, angry. Please look at him. He's not a human. He's a Hulk. He will bury all of us. Exactly. ఏం లేదు నాన్న, ప్రస్తుతానికి నా దగ్గర ఫోన్ లేదు కదా, అందుకే వాళ్ళు కొంచెం అప్సెట్ అయ్యారు అంతే. మై డియర్ సూపర్ సీనియర్స్, ప్లీజ్ గో ASAP. If my father is doubting, he will kill all of us and bury in the same backyard. How many people he killed, ra? That fellow. Okay, sir. God bless me. God bless you, sir. Okay, sir. Thank you, Sai Krishna sir. Sir, don't learn English, sir. English is very bad language. Shyam Singer is signing off, sir. తనే వచ్చి ఒక వారంలో కలుద్దాం అనుకున్నాడంట వాళ్ళ నాన్నని తీసుకొచ్చి. ఇంతలోపే మేమే ఏదో పీకేద్దామని వెళ్ళాం. అంటే పేరెంట్స్ని కన్విన్స్ చేయడానికి కొంచెం టైం పడుతుంది కదా. ప్రశాంతే డైరెక్ట్గా వచ్చి కలుస్తా అన్నాడు మిమ్మల్ని. నువ్వేం వరి అవద్దు అద్యా, నేను చూసుకుంటాను. ఏం అక్కర్లేదు బాబు, నీకంటే పెద్దవారి ఇంకేం లేదు నాకు. ఎప్పుడు అర్థం చేసుకుంటుందో ఏంటో. అక్క ఫోన్ ఉండు. ఎవరక్క? ఇంకెవరు? మన సుపుత్రుడు. హలో సార్. ఆమా. నమస్తే సార్. నా పేరు పద్మావతి అండి. నన్ను మీరు పద్మమ్మ అని పిలుస్తారు. గుర్తున్నానండి అసలు? పద్మమ్మ. మాట్లాడకు. 2 నిమిషాలు కుదరట్లేదురా నీకు ఫోన్ చేయడానికి? నేను చేస్తే కట్ చేస్తున్నావేంట్రా? అంటే ఏదో పనిలో ఉన్నామా. సరే ఉండు ఆదిగిస్తున్నాను. చిరు. హలో. ఆమా. ఏంట్రా, ఎలా ఉంది అక్కడ పరిస్థితి? ఇప్పటిదాకైతే అంత బానే ఉంది, చూడాలి. సరే, అదే ఎలా ఉంది? బానే ఉందమ్మా. మా ఒక్క నిమిషం మళ్ళీ చేస్తా. అదే చేస్తుంది. హలో చిరు, చెప్పు అద్యా. ప్రశాంత్ ఇంకా రాడని డిసైడ్ అయ్యి ఇందాక ప్రవళిక సూసైడ్ చేసుకోపోయింది. ఏంటి? లక్కీగా నేను చూశాను కాబట్టి సరిపోయింది. ప్రేమ ఒకటే నా లైఫ్లో, చేతగాని దానిలో ఏంటి పిచ్చి పని? బుద్ధి లేకపోతే సరే. అద్యా, ప్రాలిక ఏంటిది? ఏం చేయమంటారు? వాడు వదిలేసి వెళ్ళిపోయాక సగం చచ్చాను. ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ అని తెలిసిందే. నన్ను ఇంకేం చేయమంటారు? అందుకే బతికే ధైర్యం లేక, కడుపులో ఉన్న బిడ్డను చంపుకోలేక చచ్చిపోవాలనుకున్నాను. ఇవాళ నన్ను ఆపినంత మాత్రాన నా నిర్ణయం అయితే మారుతాత్యా. రేపైనా నేను చేయగలిగేది ఇదే.
ప్రశాంత్ అమ్మా తిని పేరు ప్రవళిక. ప్రశాంత్ ప్రేమించి పెళ్లి చేసుకుంది తిన్నే. బాబు మీరు అనుకున్నట్టు ఏం జరగదు. ఆయన వచ్చేలోపు వెళ్ళిపోండి. అమ్మా నేను చెప్పేది ఒకసారి. అమ్మగారు ఎత్తుంటే అర్థం కావట్లేదా? వెళ్ళిపో. నోండవే అమ్మ తన పరిస్థితి తెలిస్తే మీరు ఇలా మాట్లాడు. రేయ్ బయట నెట్టండి రా. పదండి. ఏయ్ ముట్టుకుంటే పగిలి. ఏయ్ పడిపోదండి. ఆడపిల్లల మీద చేసుకోమంటావు ఏంట్రా? ప్రేమించేటప్పుడు మీ అబ్బాయి కళ్ళల్లో ఉన్న కంగారు పెళ్లి చేసుకుని వదిలేసాక ఇంత కూడా లేదంటమ్మా. చిరు ప్రవళిక ప్లీజ్ నా వల్ల మీరు ఇబ్బంది పడింది చాలు. వెళ్ళిపోయి ఏం చేస్తావు? చచ్చిపోతావా? పాపం అమ్మ తను చావబోతుంటే అదృష్టం కొద్ది కాపాడి తీసుకొచ్చు. నాన్న ఒక్క నిమిషం నాన్న, నేను పంపించేస్తాను నాన్న, మీరు ఉండండి. బ్రదర్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, బయలుదేరండి బ్రదర్, పెద్ద ప్రాబ్లం అయిపోతుంది, బయలుదేరండి ప్లీజ్. ప్రవళిక చెప్పేది అర్థం చేసుకో, నా మాట విని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నీ వల్ల ఎన్ని మాటలు పడ్డానో తెలుసా? నేను నీ వెంట పడ్డానా? ప్రేమించమని అడిగానా? పెళ్లి చేసుకోమని చెప్పానా? ఎంత నమ్మాను రా నిన్ను. వాళ్ళ పెళ్ళంటే ఉంది, 2 కాగితాలు 4 సంతకాలు అంతే కదా అనుకుని అలా వచ్చి వెళ్ళిపోయానండి. కానీ తను కడుపుతో ఉంది, చావబోతుందని తెలిసాక కూడా రియాక్ట్ అవ్వకుండా ఉండలేపాను సార్. అయినా ఇదంతా జరిగింది నా వల్లే కాబట్టి ముందు నన్ను చంపేయండి, తర్వాత మీ ఇష్టం. ఏ భార్య అయినా తన తల్లి కాబోతుందన్న విషయం ముందు తన భర్తకే చెప్పాలనుకుంటుంది. మీకు మీ ఆవిడ అలాగే చెప్పుంటారు. అలాంటిది నేను ఎవరో మూడోవాడిని. నేను చెప్తే కానీ తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నాడు సార్ మీ అబ్బాయి. సార్ మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది మీకు బాగా భక్తి ఎక్కువని. భార్యాభర్తలను విడదీసినవాడు ఎంత గొప్ప భక్తుడైనా రావణుడు రాక్షసుడిగానే మిగిలిపోయాడు సార్. బాబు నా కొడుకు కడుపులో ఉన్నప్పుడు వాడింక బతకడని డాక్టర్ తేల్చి చెప్పేశారు. ఇంచుమించు 7-8 గంటలు మమ్మల్ని భయపెట్టి గాని ప్రాణాలతో బయటపడలేదు వీడు కదండి. ఆ రోజు మేం భయపడ్డంలో అర్థం లేదనిపించేలా నా కొడుకు ఎప్పుడూ ఏ తప్పు చెయ్యడు బాబు. ఏమంటారండి?